చెప్పండి. మందకృష్ణమాది గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పారు నేను వర్గీకరణ సంబంధించి అయ్యేంత వరకు ఉద్యోగాలు భర్తీ చేయనని. కానీ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఆయన సొంత పార్టీ తెలుగుదేశం, ఇది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి హైకమాండ్ కానీ లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు మాల ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, మాల ఎమ్మెల్యేలు హైకమాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, బట్ అయినా సరే ఆయన కట్టుబడి ఉండి మాల సామాజిక వర్గం నుంచి ప్రెజర్స్ ఎత్తుకుని వర్గీకరణ అయితే చేశారు కదా. దానికి దాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ సెపరేట్ ఎంటిటీ, తెలుగుదేశం పార్టీ. ఆయన ఎమ్మెల్యేలు ఏదో ఆశీర్వదిస్తే మాల ఎమ్మెల్యేలైనా మాదిగ ఎమ్మెల్యేలైనా ఏదంటే చేయాల్సిందే. కానీ రేవంత్ రెడ్డికి ఆ ఫ్రీ హ్యాండ్ ఉండదు కదా, ఇది కాంగ్రెస్ పార్టీ కదా. నేను అదే అంటున్నా. మరి ఇప్పుడు అంబేద్కర్ గాంధీ మధ్యలా తమ్ముడు అంబేద్కర్ గాంధీ మధ్యలా హలో వింటున్నా చెప్పండి. అంబేద్కర్ గాంధీ మధ్యలో 1932 సెప్టెంబర్ 24న పూనా అంబేద్కర్ జరిగింది. ఆ పూనా అంబేద్కర్ జరిగి సంతకాలు పెట్టిన అంబేద్కర్ ఏమన్నాడంటే గాంధీ కొబ్బరి తీసుకొని చిప్ప నా చేతిలో పెట్టిండు అన్నాడు. ఓకే, కొబ్బరి తీసుకొని టెంకాయలో ఉండబడే కొబ్బరి మొత్తం తీసుకొని చిప్ప నా చేతిలో పెట్టిండు నా జాతికి అన్నాడు. అసంతృప్తి వ్యక్తం చేశాడు. అవును, వర్గీకరణ తోటే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. వర్గీకరణ లేకుండానే వేలాది ఉద్యోగాలు భర్తీ చేసి ఇప్పుడు చట్టం తెచ్చిండు అనుకో, మా పర్సెంటేజ్ కూడా మాకు రాకుండా తెచ్చిండు అనుకో, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని పూర్తి కూర్చోవన్నా? ఏంటంటే నాకెందుకు పని? అవును, కేంద్ర ప్రభుత్వం నాకు అన్నాడు అండదండలు అందించింది, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఆ విజయానికి కారణం నేను సుప్రీంకోర్టుకు నేను ధన్యవాదాలు చెప్పాను, నరేంద్ర మోడీ గారు కూడా ధన్యవాదాలు చెప్పేశాను. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు కాబట్టి ఆయనకు సంపూర్ణమైన అవగాహన కమిటీ ఉన్నది కాబట్టి ఆయన వర్గీకరణ చెబుతాను నేను చెప్తున్నా. నేను మరి ఈయన నాకు మాలలు ఒత్తిడి ఉన్నదంటే మరి మాట ఎందుకు ఇచ్చావు?